నమస్కారం. మాటే మంత్రం ఛానల్కి స్వాగతం. నా పేరు ప్రత్యూష. బ్రేక్ తొక్కిపెట్టి బాగా రైస్ చేసి ఒక్కసారి వదిలితే బండి ముందుకెలా వెళ్తుంది, అలా స్టార్ట్ అవుతుంది ఈ సాంగ్. టేక్ ఆఫే మంచి జోష్తో ఎనర్జెటిక్గా ఎత్తుకున్నారు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్. ఆ ఫాస్ట్ బీట్ సాంగ్కి అంతే మీనింగ్ఫుల్గా మోటివేటింగ్గా లిరిక్స్ అందించారు కృష్ణకాంత్. ఓవరాల్గా ఈ సాంగ్ వింటే ఒక మంచి హై ఫీల్ వస్తుంది మనందరికీ. రేస్లో గన్ షాట్తో ప్రతి ఒక్కడూ పరిగెడతాడు, కానీ ఎవడైతే కింద పడినా ఆగిపోకుండా తిరిగి లేచి పరిగెట్టడం మొదలు పెడతాడో వాడు ఫినిష్ లైన్ని చేరడానికి ముందే ఒక విన్నింగ్ ఎక్స్పీరియన్స్ పొందుతాడు. రీస్టార్ట్లో ఉండే కిక్ అది. అండ్ దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ దిస్ సాంగ్. అండ్ దిస్ సాంగ్ ఈజ్ స్పిరిట్ ఆఫ్ జెర్సీ. తనకెంతో ఇష్టమైన క్రికెట్ ఆటని తనకున్న హెల్త్ ఇష్యూస్ కారణంగా మధ్యలోనే వదిలేసి తిరిగి మళ్ళీ తన కొడుకు కోసం ఆడటం మొదలు పెడతాడు హీరో నాని ఈ మూవీలో. తన సెకండ్ ఇన్నింగ్స్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది పాట. లెట్స్ గెట్ ఇన్ టు ద సాంగ్. అణిగి మణిగిన అలలిక ఎగసెను చూడరా, అసలు అవధులు లేవురా, అలుపు దరికి కచేరని కాడరా. అంతవరకు నిరుత్సాహంగా స్తబ్దతతో ఎలాంటి స్పార్క్ లేకుండా సాగుతున్న తన లైఫ్లో తన ప్యాషన్ని పర్స్యూ చేయడం తిరిగి స్టార్ట్ చేసినప్పుడు, క్రికెట్ గేమ్ని ఆడడం మళ్ళీ మొదలు పెట్టినప్పుడు ఎలా ఉండాలి? అంతవరకు అణిగిమణిగి ఉన్న అలలు ఒక్కసారి అవధులు అలసటను మర్చిపోయి ఎగిసిపడితే ఎలా ఉంటుంది? అలా సాగాలి నీ ఆట. మలుపు మలుపుకు చెరగని గురుతులు వీడరా, పగలు మెరుపులు చూపరా, వయసు సగముగా మారిపోయి ఆడరా. తిరిగి ప్రతి మలుపులో నువ్వు సాధించిన విజయాలు పగలే మెరుపుల్ని చూపాయా అన్నంత అబ్బురపరిచేలా చెరగని గురుతులే నిలబడాలి. ఇట్స్ నెవర్ టూ లేట్ టు బిగిన్ అగైన్ అన్నట్టు వయసు కూడా నీతో పోటీ పడలేక ఓడిపోయి ఆగిపోవాలి. గెలుపే అడుగడుగునా, వెలుగే నిను అలమేనా, దిగులే పడే మరుగునా. సాధారణంగా చీకటి అలముకుంది అని వాడుతుంటారు, కానీ ఇక్కడ వెలుగు అలముకుంది అని వాడారు. అంటే వెలుగు నిన్ను కమ్ముకుంది. నువ్వు వేసే ప్రతి అడుగు నిన్ను విజయం వైపే నడిపిస్తుంది, గెలుపు వైపే నడిపిస్తుంది. ఇంకా దిగులు ఫేడ్ అవుట్ అయిపోవాలి. జస్ట్ లెట్స్ ఫర్గెట్ అబౌట్ ఇట్. మొదలే ఇక సమరమా, అయినా బెదరక పదా, పరుగే విజయము కదా, ఊరికే చెమటల నదై కదలెనులే. సో ఇంకా సమరం అంటే యుద్ధం మొదలైందనుకో, ఇంకా యుద్ధంలో జడిసేది, బెదిరేది, వెనకడుగు వేసేది లేదు. ముందుకే సాగాలి నీ అడుగులు. ఎలా పరిగెట్టాలి అంటే నువ్వు చిందించే చెమట నదే ప్రవహించేలాగా అంత కష్టపడాలి. తగలక మేఘమే ఎగురిక నింగివైపుకి, కొలవని మేఘమే అడుగులు చూపడానికే. ఇంకా నువ్వు ఆకాశం వైపు గురిపెట్టి నీ జర్నీ నువ్వు అక్కడికి చేరాలి. సో నువ్వు అటువైపుగా వెళ్తున్నప్పుడు నీకు మేఘాలే తాకేలాగా ఆకాశం వైపు నువ్వు ఎగిరిపడాలి. నీ అడుగుల్లో వేగాన్ని కొలవడానికి కూడా సాధ్యం పాడినట్టు నీ అడుగులు సాగాలి. మరిచిన తారవే ముసుగిక నేడు వేడలే, పరుగుల దాహమే బరువిక తేలికాయలే. ఓకే, నువ్వు ఒక ఫేడ్ అవుట్ అయిన స్టార్వి, నేను అందరూ మర్చిపోయారు. ఇంకా ముసుగు తొలగిపోయింది, నువ్వు మళ్ళీ వెలుగులోకి వస్తున్నావు. నీ పరుగుల దాహం తీరేలాగా, బరువు ఇంకా తీరేలాగా పరిగెట్టు, విజయం వైపు పరిగెట్టు. గమనాలనే గమనించరా, ఒకరోజు గమ్యమెదురవదా, గగనాలనే గురి చూడరా, మరి నేల నీకు వశమవదా. ఎంతసేపు గమ్యం మీద కూర్చొని గమ్యం గురించి కలలు కన్నం కాదు. నువ్వు ఆ గమ్యం చేయడానికి చేసే ప్రతి ప్రయత్నం, నువ్వు ఆ గమ్యం వైపు వేసే ప్రతి అడుగు, నీ ప్రయాణం, నువ్వు నడిచొచ్చిన ఈ ప్రయాణం, ఇవన్నిటిని కూడా గమనించు. గమ్యం తనకు తానే నీకు ఎదురొచ్చి నిన్ను చేరుకుంటుంది. ఆ గగనాల వైపు గురిపెట్టి రివ్వున ఎగిరావంటే నువ్వు నిలబడిన నేల కూడా నీకు వశమైపోతుంది. పిడుగువలనే పడుతూ కలుపు ఇక ఈ నింగి నేల, ఉరుము మెరుపు బరిలో నిలుపు ఇక అంతా నీదేరా. సో అంటారు కదా, భూమి ఆకాశం కలిపేసేనా మాట నెగ్గించుకున్నాడు అని.
అలాగా నువ్వు ఒక పిడుగువై భూమిని ఆకాశాన్ని కలిపేసైనా కూడా అవసరమైతే ఉరుముని మెరుపుని కూడా నీకు సాయం తెచ్చుకో, బరిలో దింపు, అంతా నీదే, విజయం నీదే. అడుగు కదుపు జయము జగము నీ సొంతం అయ్యేలా, విధికి ఎదురు నిలిచి గెలుచు ఇక నీ పంతం చూపేలా. అడుగు కదుపు జయము జగము నీ సొంతం అయ్యేలా, విధికి ఎదురు నిలిచి గెలిచి నీ పంతం చూపేలా. సో నాకు ఈ టైం కలిసి రాలేదు, ఫేవరబుల్గా లేవు కండిషన్స్ అంటూ సాకులు కాకుండా ఈ విధిని ఎదిరించి నువ్వు పోరాటం సాగించావంటే ఈ జగం మొత్తం నీకు దాసోహం అవుతుంది, విజయం నీ సొంతం అవుతుంది.